మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బు లేని వాళ్ళు కాదు. వాళ్ళు కష్టపడే వాళ్ళు, సేవ్ చేసేవాళ్ళు, ప్లాన్ చేసేవాళ్ళు. కానీ రియల్ ఎస్టేట్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఒకే ఒక తప్పు చేస్తారు. అదే తప్పు వాళ్ళని 5 సంవత్సరాలు వెనక్కి నెడుతుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఊహించండి. భర్త ఉద్యోగం చేస్తాడు, భార్య కూడా సేవ్ చేస్తుంది. పిల్లల భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తారు. వాళ్ళకు ఒక కళ ఉంటుంది, మనకు ఒక స్వంత ఇల్లు ఉండాలి. కానీ కొనడానికి టైం వచ్చినప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు, ఇంకొంచెం వేచి చూద్దాం, ధరలు తగ్గొచ్చు. ఈ వేచి చూద్దాం అనేదే ప్రమాదం. ఎందుకంటే మార్కెట్ ఎవరి కోసం ఆగదు. మీరు వెయిట్ చేస్తున్నప్పుడు ఐటీ కంపెనీలు వస్తున్నాయి, రోడ్లు విస్తరిస్తున్నాయి, మెట్రో లైన్ పొడిగవుతోంది, డిమాండ్ పెరుగుతోంది. కానీ మీరు మాత్రం అదే ప్లాన్లో ఉన్నారు. హైదరాబాద్ తీసుకుందాం. కోకాపేట్ నర్సింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 2015 సమయంలో చాలా దూరం అని అనుకున్నారు. 2020లో పెరుగుతోంది అని అనుకున్నారు. 2026లో ఎందుకు అప్పుడే కొనలేదు అని ఇప్పుడు అనుకుంటున్నారు. మిడిల్ క్లాస్ చేసే పెద్ద తప్పు ఏంటంటే పర్ఫెక్ట్ టైం కోసం వెతకడం. కానీ రియల్ ఎస్టేట్లో పర్ఫెక్ట్ టైం అనేది మార్కెట్ కంటే ముందే తీసుకున్న నిర్ణయం. ధరలు పడిపోతాయని ఆశించడం కాదు, అభివృద్ధి ఎక్కడ మొదలవుతుందో గమనించడం ముఖ్యం. ప్రాపర్టీ ధరలు ఎందుకు పెరుగుతాయి? డిమాండ్ పెరిగితే, ఉద్యోగాలు పెరిగితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే, సప్లై తక్కువైతే, ఇవన్నీ హైదరాబాద్లో జరుగుతున్నాయి. అప్పుడు ధరలు పడిపోతాయని ఎందుకు ఎదురు చూస్తున్నారు? నిజం ఏంటంటే మిడిల్ క్లాస్కి డబ్బు సమస్య కాదు, భయం సమస్య. తప్పు చేస్తే, మార్కెట్ పడిపోతే ఈ అమ్మాయి ఎలా? కానీ ప్రతి సంవత్సరం మీరు వెయిట్ చేసినప్పుడు మీరు కొనగలిగే స్పేస్ తగ్గిపోతుంది. ప్రాపర్టీ ఖరీదైంది కాదు, ఆలస్యం ఖరీదైంది. మీరు 5 సంవత్సరాలు వెయిట్ చేస్తే మార్కెట్ 5 సంవత్సరాల ముందుకెళ్తుంది. చివరికి అదే డబ్బుతో చిన్న ఇల్లు కొనాల్సి వస్తుంది. మిడిల్ క్లాస్కి అవకాశం ఉంది, కానీ నిర్ణయం ఆలస్యం చేస్తే ఆ అవకాశం ఇంకొకరికి వెళ్తుంది. మీరు ఏ కేటగిరీ? ఇలాంటి రియల్ ఎస్టేట్ విశ్లేషణలు మరియు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ సూచనల కోసం ఆర్ఆర్ ఇన్ఫ్రా ప్రాపర్టీ కన్సల్టెంట్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా తెలుసుకునే వాళ్ళు ముందే ఎదుగుతారు.